నమస్తే. ఆటం బాంబు లాంటి ఆరోపణలు, ప్రకంపనలు రేపే సంచలన వ్యాఖ్యలు. నాన్న బీ కేర్ఫుల్, అన్నా ఇప్పటికైనా తెలుసుకో అంటూ సూచనలు. ఇద్దరు లక్ష్యంగా మాటల తూటాలు. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ లో కల్లోలం రేపే కామెంట్లు. ప్రత్యర్థుల నుంచి కూడా అదే రేంజ్ లో కాకరేపే కౌంటర్లు వెరిసి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్, రాజీనామా ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యల పర్వం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కవిత. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. మరో పార్టీలో చేరబోనని, తనకు ఏ పార్టీతోనూ పని లేదని క్లారిటీ ఇచ్చారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడాకే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. మొన్న హరీష్, సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్లకు సూచనలు చేస్తూ హరీష్, సంతోష్లను టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కవిత. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. మరో పార్టీలో చేరబోను అని, తనకు ఏ పార్టీతోనూ పని లేదని క్లారిటీ ఇచ్చారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడగానే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. మొన్న హరీష్, సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్లకు సూచనలు చేస్తూ హరీష్, సంతోష్లను టార్గెట్ చేశారు కవిత. హరీష్ రావును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. 6 అడుగుల బుల్లెట్టే డేంజర్ అన్నారు కవిత. చివరికి ఆ బుల్లెట్టే అందరికీ గాయం చేస్తుందన్నారు. అందరూ కేర్ఫుల్ గా ఉండాలని హెచ్చరించారు. అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు. ఈయన 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే, మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో, కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. హంపి ఎపిసోడ్ గురించి ప్రస్తావించారు కవిత. అదంతా హరీష్ రావుకు తెలిసే జరిగిందన్నారు. ఆ తర్వాత పర్యవసానాలతో ఈటల బయటకు వెళ్లారని గుర్తు చేశారు. జగ్గారెడ్డి, రఘునందన్ రావు, మైనంపల్లి ఇలా అందరూ పార్టీ వీరారని ఆమె చెప్పుకొచ్చారు. పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు. ఒక పార్టీని వెనుపోటు పడదామని డిజైన్ చేశారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి చెప్పురా, సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరినీ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళి పోయింది కదా. సీఎంఓలో కూర్చొని సంతోష్ ఒక్క ఫోన్ చేస్తే చాలు ఏదైనా జరుగుతుందన్నారు కవిత. దళితులపై 3rd డిగ్రీ ప్రయోగించిన సంగతిని ఆమె బయటపెట్టారు. ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది? ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలోకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. కేసీఆర్ కు నీడలా ఉండే సంతోష్ రావు కూరలో ఉప్పులాంటోడు అన్నారు కవిత. ప్రతిదీ చెడగొట్టడానికి రెడీగా ఉంటారని ఆమె అన్నారు. ఆయన చెప్పులో రాయి, చెవులో జోరీగా అని అభివర్ణించారు. పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. అంత పెద్ద సీనియర్ మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరలో ఉప్పు ఎట్లుంటుందో ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి, చెవులో జోరీగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి.
హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అయితే కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చెత్తగాల వెనుక ఉండాల్సిన అవసరం తనకు లేదు అన్నారు. ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? 2009లో సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించే కుట్ర చేసిందే హరీష్ రావు అన్నారు కవిత. బంధువుతో 60 లక్షలు పంపారని ఆరోపించారు. నిజామాబాద్ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలందరినీ ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనేది హరీష్ రావు ఇంటెన్షన్ అన్నారు. 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపింది హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిరని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి. దుబ్బాకలో రఘునందన్ రావు గెలవడానికి హరీష్ రావే కారణమన్న కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మీ కుటుంబ అవినీతి పాలన వద్దని, హరీష్ రావు పెత్తనం వద్దని దుబ్బాక ప్రజలు తీర్పునిచ్చారని, తప్పించి ఎవరి దయా దాక్షిణ్యాల మీద తాను గెలవలేదని అన్నారు రఘునందన్. ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానివాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్ చెప్పారు ఆనాడు ఎన్నికలలో. దానికి ఏం రాపించుకుంటాడు ఈయన పేపర్లలో? ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ రావు. అసలు ఓడిపోయింది మీ వల్ల కదా. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు, మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించారు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. నవీన్ రావుకు సంబంధించి ఓ కేసును రేవంత్ రెడ్డి వెంటే కొట్టివేయించారని కవిత ఆరోపించారు. అయితే అలాంటి అవసరం తమకు లేదని బదులిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా అని మహేష్ గౌడ్ క్వశ్చన్ చేశారు. ఇక సరే టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాల్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది? ఎందుకు మూసేసారు? సంతోష్ వెంట హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి. ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? చిన్న చిత్ర విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం మాకు లేదు. చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకొని ఉంటారు. చట్టంలో లొసుకులు ఉంటే అది వేరు, కానీ చట్టపరంగా చర్యలు తీసుకొని ఉంటారు. ఏం తప్పిదాలు ఉంటే ప్రూఫ్తో సహా ఇస్తే డెఫినెట్గా మళ్ళీ ఎంక్వైరీ చేయిస్తాం. యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది అనేది
ఇలా ప్రూఫ్ అయింది కవిత గారు చెప్పడం వల్ల. కానీ విచిత్రం అంటే ఈవిడ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉంది. కాళేశ్వరం స్కామ్ లో నిత్యం కేసీఆర్ పేరు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, హరీష్ రావు మాట ఎందుకు ప్రస్తావించడం లేదని కవిత క్వశ్చన్ చేశారు. కాళేశ్వరం స్కామ్ లో తండ్రిని సైట్ చేసేందుకే హరీష్, సంతోష్లను కవిత టార్గెట్ చేశారని కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు, ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది, దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు తల్లి దాంట్లో. ఇప్పుడు లిక్కర్ కేసులో కవితమ్మ కూడా పోయి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ని కాదంటే సంతోష్ రావు ఎవరు, హరీష్ రావు ఎవరు? అండర్ కేసీఆర్ కదా వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది. తండ్రి పక్కన పెట్టి ఇంకేదో తప్పిద్దామని ఏదో సింపతి కోసము, తండ్రి మార్కుల కోసము ఏదేదో మాట్లాడుతున్నట్టుంది తప్ప అందరికీ సంబంధమే దాంట్లో. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ అవినీతి కేసుల్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి అందరికీ సంబంధం ఉన్నట్టే. కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికి కవిత ఇష్యూని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ లో కొందరు బీఆర్ఎస్ తో కుమ్మక్కై డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు, ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. కవితకు రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైంది కదా చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పై కుట్రలు జరుగుతున్నాయని, దీని వెనుక రేవంత్ రెడ్డి మాత్రమే కాదు చంద్రబాబు, మోడీ కూడా ఉన్నారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ కుమారుడు కంటే పార్టీనే ముఖ్యమన్నారు. అందుకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కవితను కూడా సస్పెండ్ చేశారని చెబుతున్నారు. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంత తోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్దయా? వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని, ఇదంతా బక్వాసయా? ఏంటది కేసీఆర్ అంటే? ఓ చరిత్ర, ఒక హిస్టరీ. అదే కేసీఆర్ గారు బిడ్డను కూడా దూరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. అది కేసీఆర్ గారు పార్టీ వ్యతిరేకం ఎవరు చేసినా, ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టినా
ప్రజలకు తప్పుడు మాటలు చెప్పినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని కేసీఆర్ గారి నిర్ణయం. సీఎం రేవంత్ తో కలిసి హరీష్ రావు కుట్రలు చేశారన్న కవిత కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. అలాంటి అసహ్యపు మాటలు బాధ కలిగించాయని వ్యాఖ్యానించారు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ తోనపై కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు యాసిడ్ల కూర్చుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది. ఇక రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయినారు మాట్లాడుకున్నారని మాట్లాడతామా? అంత అర్ధరహితంగా ఉంటుందా? ఏ పార్టీలో చేరడం లేదని కవిత స్పష్టం చేశారు. ఏ పార్టీతో అవసరం లేదు, అన్ని వర్గాల వారితో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కవిత. నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను, నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా, కానీ తొందరగా నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. ఇది వాటి ఫోకస్. నమస్తే.